ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కనికరం గల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను ఘనపరచినట్లుగా ఎన్నిక లేని మాకు ఇచ్చిన తరుణమకై నిన్ను హెచ్చిస్తుంటున్నాం. మా ప్రభువా, సత్యవంతుడైన నిన్ను ఎరుగునట్లుగా అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పంపబడిన వాక్యము ఆ ప్రకారమే ప్రభువా, నిత్యుడైన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎరుటయ్యే నిత్య జీవమని అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అల్పకాలము జీవించవలసిన మేము అంతలో మాయమైపు ఆవిరి వంటి వారమైన మాకు ఈ లోకము విడిచినప్పటికీ, ఈ శరీరాన్ని మేము వదిలినప్పటికీ రక్షింపబడిన ఆత్మలకు ప్రభువా, కేవలము నీ అందు విశ్వాసం ఉంచుటను బట్టి మాకు అనుగ్రహించిన నిత్య జీవనకై నిన్ను బహుగా మరొకసారి స్తుతిస్తుంటున్నాం. తరచుగా మా తండ్రి, నీ వాక్యముల నుండి మేము విను మాటలు నీవి, పరిశుద్ధాత్మ సహాయం లేని మేము బట్టి వారు మరొకసారి చేరి వచ్చిన అందరికీ కావాల్సిన రీతిగా నీవే పంచిపెట్టి కేవలం నీవే మహిమ పొందమని ఘనతా మహిమలు నీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో నుండి మరొకసారి క్లుప్తంగా నేను 20వ అధ్యాయం ఆఖరు వచనాలు వాటి గురించి చెప్తాను, కానీ 21వ అధ్యాయము నేటి దినాన మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనయనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను,
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనం తరచుగా వింటూ వస్తున్నది కేవలము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాత్రమే. ప్రారంభంలోనే ఎలాగూ యోహాను వయసులో వృద్ధుడు, యేసు ప్రభువే ఆయనను అనేక శ్రమల ద్వారా కూడా అనేక సంఘాలలో సాక్ష్యం ఇచ్చినప్పటికీ ఆయనను కాపాడుతూ తుదకు డామిషియన్ అను చక్రవర్తి ద్వారా ఇతడు ఇక్కడ ఉండకూడదని చెప్పి పద్మాసు ద్వీపానికి పంపినట్లు మనం ప్రారంభంలో విన్నాం. అక్కడ ఆత్మవశుడైనని కూడా విన్నాము. ఆత్మవశుడు అంటే అలా భ్రమలో అన్నట్టు కాదు, పరమునకు ఎత్తబడినాడు. మనమందరం ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారం ఎలాగూ ఒక రోజున ప్రభుతో సహవాసం కలిగి ఉంటాము. ఆ నిత్యరాజ్యం ఏమిటి, దానికంటే ముందు ఆయనను అంగీకరించని అవిశ్వాసులకు 7 ఏళ్ల శ్రమల కాలము అనే సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. మోషేతో కూడా దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు మోషే నీవు నాకు ఒక నివాస స్థలంని ఏర్పరచమన్నాడు. నేను చెప్పినట్టుగా ఏర్పరచమన్నాడు. మోసే చేసినాడు. ఆయా సమయాలలో ప్రభు ఇచ్చినాడు. కానీ చాలా బాధపడవలసి వచ్చింది. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎలాగూ లూసిఫరు సంగతులు ప్రారంభంలో రాయలేదు, కానీ తర్వాత ఏషియా ఎస్కేల్ రాస్తూ ఉన్నారు, మనం విన్నాం. కానీ ప్రథమంలో అపవాది దూతల ఎలాగూ వారు సృష్టింపబడినారో అది ప్రారంభం కాలేదు. కానీ ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ఎంతో, వాడుక భాషలో చెప్పాలంటే సంబరపడి ఉంటాడు. మాత్రమే కాక ఆదాముకు ప్రథమంలోనే పని కూడా ఇచ్చినాడు. నువ్వు సేద్యం చేయాలి, ఊరక ఉండకూడదని చెప్పి. అలాగూ చెప్పినప్పటికీ యుక్తిగల సర్పములో అపవాది ఆదాము హవ్వలను మోసపుచ్చినట్లు మనం అందరం ఎరుగుదాం. అప్పుడు కూడా సహవాసం పోగొట్టుకున్నారు. అప్పుడు మొదటి మరణాన్ని సంపాదించుకున్నారు. ఈ శరీరంలో దేవుడు మట్టి నుండి ఆదాము నిర్మించి తన స్వంత శ్వాస ఊపిరి ఆదాముకు పోసి ఆయన ప్రక్కటెముకల నుండి హవ్వను తీసిన దేవుడు వారు ఆయనతో ఉండాలని, నిత్యకాలం ఉండాలనే కోరి ఉంటాడు. అయితే చేయవద్దన్న పనులు ఎలాగో ప్రారంభమైందంటే, అపవాది హవ్వను మోసపుచ్చి హవ్వ ద్వారా ఆదాము ఇద్దరు కలిసి పాపంలో పడిపోయిన సంగతి మనం ఎరుగుదుము. ఇట్లు మొదటి మరణం సంపాదించుకున్నారు. గనుకన నేటి వరకు ఈ శరీరము పరలోకంలో చేరదని ఎప్పుడు వింటూనే వస్తూ ఉన్నాం. ఒక మనుషుని ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది. మనుషులందరూ పాపం చేయటం బట్టి అందరికీ మరణం సంప్రాప్తమైనని పౌలు తేటగా నొక్కి రోమీలకు రాస్తూ 5:12 అన్నాడు. కనుక శరీరంలో పుట్టినవాడు మరణించక మానడు. కారణం, దీనిలో పాపపు బీజం ఉంది. అయితే దేవుడు కరుణామయుడు, ప్రేమగలవాడు. ఎలాగూ తనతో సహవాసం పోగొట్టుకున్న వారిని తిరుగా తనతో కలుపుకోవాలని చెప్పి ఆదాము హవ్వలనే రక్షించినాడు. ఎలాగూ విన్నాము మనం. రక్తము కారునట్లుగా పశువును సంహరించి చంపి వారికి చర్మపు చొక్కాయలు దొరికినప్పుడు
ఆదాము వాళ్ళు చూసినారు, ఏం చూసినారు? రక్తం చూచినారు. ఆ రక్తంలో ఏం చూచినారు? నేను కార్చవలసిన రక్తము ఏ పాపం ఎరగని అమాయకమైన ఒక పశువు చంపబడింది నా కొరకు. ఈలాగున చేస్తూ వచ్చినాడు. కానీ చెడిపోయిన వారిని నిమ్రోదు కాలంలో మనం చూచినాము. ఎలాగో విగ్రహారాధన ప్రారంభమైంది, నేటి వరకు ఉంది. చేతు వరుసలో వచ్చిన మంచివారు, ఆత్మీయంగా ఉన్నవారు, అందులో జలప్రలయం వచ్చినప్పుడు లేక వరదలు వచ్చినప్పుడు నోవహు లాంటి నీతిమంతుడు, 3 కుమారులు, కోడళ్ళు, భార్య, 8 మంది మొత్తము దేవుడు చెప్పినట్లుగా ఓడల నుండి ఆ గొప్ప ప్రళయంలో నుండి తప్పింపబడినారు. అయితే మరలా పాపం మొదలైంది. అవన్నీ మనం ఎరిగిన వారమే. అప్పటి నుండి ప్రభు అబ్రాహామును మరొక దైవజనునికి ఆయన తను తాను అగుపరుచుకొని విగ్రహారాధికుడు అబ్రాహాం. అయితే ఇతడు తర్వాత తన కొరకు ప్రయోజనకారిగా ఉంటాడు, ఒక సాధనంగా ఉంటాడని అబ్రహాము దేవుడు పిలుచుకొని మెసొపొతామియాలో నుండి ఆయన నేను చూపించు దేశానికి నువ్వు రమ్మన్నాడు. అక్కడనే ఉండిండొచ్చు కదా. కానీ దేవుడు ఆయన పిలిచినప్పుడు ఉన్నపాటున మనం రావాలని ఆయన కోరతాడు. అట్టివారికి ఆయన తన ఆశ్రయం దయచేవాడు. గనుక అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు తెలియదు ఆయనకు. గొడ్రాలైన భార్యకు శారయిని తీసుకొని ఆయన ప్రయాణమై వస్తున్నాడు తన ఇంటి వారితో, లోతుతో, ఆయన భార్యతో. అట్టివారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు సరే వారి బంధువులు ఐగుప్తుకు వెళ్ళడము, హాగరు జత కావడం, ఇవన్నీ వాటిలో చూచినప్పుడు అపవాది యొక్క ప్రయత్నాలు ఎక్కడ విడిచిపెట్టలేదు. సరే ఈరోజు కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, మనం ఎరుగుదాము. అయితే అబ్రహాములో దేవుడు నమ్మకాన్ని చూచినాడు. దేవుడు నమ్మదగిన వాడని పూర్తిగా నమ్మినవాడు. గనుక తన కుమారుని అప్పగించమన్నప్పుడు వెనుతిరగక మోరియా ప్రదేశాలకు వెళ్ళి ఒక కొండ మీద అప్పగించడానికి ఇష్టపడ్డాడని మనం ఎరుగుదాం కదా. అప్పుడు దేవుడు తాను చేయబోయేది ఏది, తన కుమారుని ఆయన పంపనై ఉన్నాడు. ఈ రక్షణ కార్యం అబ్రహాము నీ యందు అన్యజనులకు కూడా నేను రక్షణ దయచేస్తానని అబ్రహాంతో చెప్పి నీ సంతానాన్ని విస్తారంగా చేస్తానన్నాడు. ఇశ్రాయేలే కాదు, యేసుక్రీస్తు ప్రభుగా వచ్చిన వారి యందు విశ్వాసం ఉంచిన వారికి అబ్రహాము పొందిన ఆశీర్వచనం అందరికీ కలుగులాగున అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మన ముందుకు తీసుకొని రాబడినాడు. ఆయన కేవలం నమ్మి విశ్వాసం ద్వారా దేవుని నీతి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, అవన్నీ మనం వింటూ వచ్చినాము. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు యోహానుకు తేటపరచబడతా ఉంది. ప్రారంభంలో ఎలాంటి మరణం వచ్చిందో ఇప్పుడు అందరూ సజీవులు కావాలంటే ఎలాగో. గనుక 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం చూసినాం ఎలాగూ 7 ముద్రలు అని చూచినాము, 7 బూరలు అని చూచినాము, 7 ఉగ్రత పాత్రలు అని చూచినాము. వీటి ద్వారా ఏం జరిగింది? అప్పుడు కూడా ప్రాముఖ్యంగా యూదులు, నమ్మని ప్రజలు వీరంతా ఉన్నారు. దేవుడు ప్రత్యేకపరుచుకున్న 1,44,000 మంది యూదులు, వారితో పాటు 2 సాక్షులను ఆయన ఏర్పరచుకొని వీరి ద్వారా రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు నమ్ముకున్నప్పుడు నమ్ముకొనని వారు వారిని చంపినారు. అంతకంటే ముందు మనం ఒక మాట విన్నాం. ఏది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆఖరులో సంఘం ఎత్తబడింది. ద్వారము, పరలోక ద్వారం తెరవబడినప్పుడు
యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని హృదయమందు విశ్వసించిన వారందరూ సంఘము, స్థానిక సంఘమేనండి, ప్రతి చోట క్రీస్తు ప్రభును హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎత్తబడతారు అనే సత్యము యోహాను ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు తన దాసులకు చెప్పి తన దాసుడైన యోహాను ద్వారా ఈ సంగతులు రాయించినాడు. 7 ముద్రలప్పుడు మనం చూచినాము. 6 ముద్రల వరకు తేటగా జరిగింది. 7వ ముద్రప్పుడు కొంత నెమ్మది. దేనికని? ఇంకా నమ్మేవారు. కరుణామయుడు అప్పుడు కూడా దీర్ఘశాంతం గలవాడు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన అభిలాష ఆదాము అవ్వల నాడే చూస్తూ ఉన్నాము. ఆయన సమయం ఇచ్చేవాడు, ఎవడు ఎక్కడ నశింపకూడదని ఆయన ఇష్టపడేవాడు. అయినా ఏం జరుగుతూ ఉంది? అట్టి సమయంలో కూడా నమ్మని వారు ఉన్నారు ఇంకా. కనుక ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంగతులు మనం చూసినాము. ఆ తర్వాత 7 బూరలప్పుడు, అంటే ముద్రలప్పుడు ఏమిటి? మనుషుల పరిపాలనలో జరిగిన అన్యాయం కొరకు శిక్ష. 8-9 అధ్యాయాలలో అపవాది ఏమేం చేసినాడో వాని వలన జరిగిన దానికి శిక్ష ఈలాగా మనం చూస్తూ వచ్చినాము. 15-16 13వ అధ్యాయంలో అపవాదిని గురించి విన్నాము. 15-16 అధ్యాయాలలో 7 ఉగ్రతా పాత్రలు వెంటనే ఎలాగూ సమాప్తం చేసుకుంటూ వచ్చినాడు. బబులోను సమాప్తము 17-18 అధ్యాయాలు. ఈలాగు జరిగిన తర్వాత 19వ అధ్యాయంలో పరలోకములో గొప్ప ఆనందం. దేనికి? లోకములో అంత సమాప్తమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో కూడా సమాప్తమైంది అన్నాడు. ఏది సమాప్తమైంది? తాను రక్షణ సిద్ధపరిచినప్పుడు రక్షణ ఏర్పాటు దేవుని సంకల్పము చొప్పున సమాప్తమైంది. ఆయనందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అది నెరవేర్పైపోయింది. ఇప్పుడు ఏది సమాప్తమైంది? దేవుని యందు విశ్వాసం ఉంచని వాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనని వాడు, నాకు నీవు వద్దని తృణీకరించినవాడు మాత్రమే కాక దేవుని పిల్లలని ఒప్పుకున్న వారిని కొట్టడము, చంపడము, ఇట్టి వారికి తేటగా శిక్ష. ఏది? కృపాకాలం దాటిపోయింది. ఆ తర్వాత ఈ 19వ అధ్యాయంలో కీర్తనం, మనం 20వ అధ్యాయంలో వచ్చినాం. ఇప్పుడు 20వ అధ్యాయంలో గతసారి 1000 ఏళ్ల పరిపాలన ఎలాగ ప్రారంభమైంది? సృష్టిలో ఇప్పటికీ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే 2000 సంవత్సరాలు, దానికంటే ముందు 4000 సంవత్సరాలు, ఇంచుమించు 6000 సంవత్సరాలకు లెక్క చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోహాను చెప్పిన మాటలను బట్టి ఏం చూడనై ఉన్నాము? సంఘం ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు. మనం ఈ శరీరాన్ని విడిచినా ఏం తొందర లేదు. తేటగా చూచినామండి. స్టెఫను రాళ్లతో కొట్టబడుతుంటే కూడా తండ్రి వీరి మీద ఈ నేరం మోపకమని యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఆయన కూడా చేసినాడండి. ఈ పాపం వలన వీరికి శిక్ష కలగకూడదని. దేనికి? నిరీక్షణ. దేనికి? నిరీక్షణ. ఇలాంటి సంగతులు మనం అనేకలను వింటూ వచ్చినాము. ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో శిక్షను ఆయన విధించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. పాత నిబంధన భక్తులు చూసినారు, సంఘమును గురించి వారు చూడలేదు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు అన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు ఉంటారన్నప్పుడు మనం చూసినాం, శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది.
7 ఏళ్ల శ్రమల తర్వాత పాత నిబంధన భక్తులు ఈ శ్రమల కాలంలో చంపబడిన హతసాక్షులు. మరలా చెప్తాను, 7 ఏళ్ల శ్రమల కాలం ముందు తన యందు విశ్వాసం ఉంచిన భక్తులు చంపబడిన వారు. నీవు నేను ఇప్పటి వరకు రక్తము కారునంతగా విశ్వాసం కనపరచలేదు. అదే పౌలు కూడా హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, మనము పోరాటంలో ఇంకా రక్తము కార్చినంతగా పోరాడలేదు. పోరాడిన వాడు ఉన్నారు, కాల్చబడిన వారు ఉన్నారు. సత్యమైన వాటికి సాక్ష్యం ఇచ్చినప్పుడు చంపబడిన వారు లేకపోలేదు. అయితే ఇక్కడే చూస్తూ ఉన్నాము, 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత 1000 ఏళ్ల కాల పరిపాలన సాగాలి. 19వ అధ్యాయంలో మనం చూసినాం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ. దీనికంటే ముందు ఎక్కడికి వస్తాడు ప్రభు? ఆకాశ మధ్యానికి వస్తాడు. ఆకాశంలోకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారంటే సంఘము, ఎత్తబడిన వారు ఆయన యుద్ధకు వెళ్తారు. ఇక్కడ శ్రమలు జరుగుతూ ఉంటాయి, న్యాయపీఠం ఎదుటి నిలబడతారు. మనం చూసినాము క్రీస్తు ఆయన ఎక్కడెక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడో వాటికి ఒక పేరుంది, న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠం మీద ఆయన ఉన్నప్పుడు తిరుగా నువ్వు క్రైస్తవుని కావు, నువ్వు నరకానికి పొమ్మని చెప్పడు, కానీ బహుమానాలు ఉంటాయి. బహుమానాలు లేని వారు సిగ్గుపడాలి. ఈ బహుమానాలకు మనం ఉదాహరణగా చూసినాం. పెళ్లి కుమార్తె ఎలాగో సన్నపు నారబట్టలు లేక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటుందంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని విన్నాము. అయితే అవినీతి క్రియలు ఏమైనాయి? అది కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయము. మరలా నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా వినేవారు వినాలి అని చెప్పి. గడ్డి, కర్ర, కొయకాలు కాలిపోతాయి. మనం ఎన్నో కార్యాలు చేసేవారంగా ఉంటాం, అవి దేవునికి ఇష్టమైనవి కాకపోతే కారిపోతాయి. అయితే వెండి, బంగారు వెలగల రాళ్ళు మిగిలిపోతాయి. అవే పరిశుద్ధుల నీతి క్రియలు, సన్నని నారబట్టలు. ఇవి ఆ వస్త్రాలు మిగులుతాయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట. బలా నమ్మకమైన మంచి దాసుడా లేక సోమరివైన చెడ్డ దాసుడా. ఆ దాసుడా అన్నప్పుడు దాసురాలుగా ఉంది. ఆదాముల నుండి హవ్వ వచ్చినది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు, అంతవరకు మనం చూసుకున్నాము, భూమి మీద కాలు పెడతాడు ఆయన. అది రెండవ రాకడ. భూమి మీద కాలు పెట్టినప్పుడు ఒలీవ కొండకు వస్తాడని చూసినాం. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినాం. ఆయన ఎలాగో వస్తాడు, ఎట్లా వస్తాడు? ఊదారంగు వస్త్రము లేక ఇప్పుడు రక్తముతో నిండిన వస్త్రం. అంటే ఒకప్పుడు శిలువలో రక్తం కార్చిన ప్రభువు ఇప్పుడు శత్రువును సంహరించినప్పుడు వచ్చే రక్తం మాత్రమే కాక తన నోటి ఊపిరి చేత సంహరిస్తూ ఉన్నాడు. అప్పుడు మొట్టమొదటిగా ఇద్దరు అగ్నిగంధకములతో మండే గుడ్డములు వేయబడతారు. ఆ ఇద్దరు ఎవరు? అబద్ధ సాక్షి, గుడ్. ఎవరు? అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. వీరు మొట్టమొదటిగా నరకములో వేయబడతారు. అవిశ్వాసులైన వారు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనని వారు, ఎలాగైతే ధనవంతుడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడు పోయినాడో, ఇప్పుడు ఆ స్థలం అక్కడ లేదు, ఎత్తబడింది, కానీ వారికి ప్రత్యేకంగా ఉంది. తర్వాత వారికి తీర్పు జరిగి వారు నరకానికి వెళ్తారు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఎప్పుడు జరుగుతుంది వారికి తీర్పు? వారికి తీర్పు 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత. ఇప్పుడు వద్దాం, మొదటి మరణం గురించి చూసినాం. ఆ తర్వాత మొదటి పునరుత్థానం కూడా ఉంది 20వ అధ్యాయం. మొదటి పునరుత్థానం ఎప్పుడు? ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరెవరు సంహరింపబడినారో వారందరూ లేపబడతారు. పునరుత్థానం, పాత నిబంధన భక్తులు లేపబడతారు. ఇది మొదటి పునరుత్థానం.
యేసుక్రీస్తు ప్రభువు అసలు ప్రథమ ఫలము, సంఘము, పాత నిబంధన భక్తులు. వినండి, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో చనిపోయిన వారు, చంపబడిన వారు నిజంగా చెప్పాలండి. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో నీతిమంతులు వెళ్తారు. ఎవరైతే సజీవులుగా ఉంటారో, క్రీస్తు ప్రభుని ఒప్పుకొని హింసలు అవన్నీ భరించి ఉంటారో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఒక్కడు మిగిలినాడు. ఎవడు మిగిలినాడు? అపవాది. వెరీ గుడ్. ముఖ్యుడు మిగిలినాడు. అది 20 అధ్యాయం మనం ఏం చూచినాము? వారిని 1000 ఏండ్లు పరిపాలన జరుగుతుంది, కానీ నిన్ను ఎక్కడ పెడతాము? అగాధములో మూసి తాళం వేసి, చెవి వానికి ఇవ్వలేదు, తాళం వేసి పెట్టారు. ఇంకా మరి పాపం ఎక్కడి నుంచి చేస్తారండి? పాపం చేసేదే లేదు, వీలు లేదు. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో అంతా బాగుంది. కానీ బీజము ఆదాము బీజం కనుక ఎంత మంచివాడైనా కూడా ఆ దినాలలో సంఘంలోని వారికి పెళ్ళిళ్ళు జరగవు, పిల్లలు ఉండరు. 7 ఏళ్ల శ్రమల కాలంలో పునరుత్థానులైన వారికి పిల్లలు ఉండరు. అయితే శరీరంలో ఉండి 1000 ఏళ్ల పరిపాలనలో చేర్చబడిన వారికి పెళ్ళిళ్ళు ఉంటాయి. మాత్రమే కాదు, అదే మనం విన్నాం కదా, యెషయా గ్రంథం 65, ఎలాగో బాలురు 100 ఏళ్ల వారుగా కూడా ఉంటారని చెప్పి. ఇట్లు ఈ 1000 ఏళ్ల కాలంలో జరిగినప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? వీరిని శోధించాలంటే ఎట్లా చేస్తాడు? పరీక్ష. అగాధంలో ఉన్న వారిని బయటికి తీస్తూ ఉన్నాడు. వీడు మామూలు వ్యక్తిగాడు. వాని గురించి మీరు ఎక్కడ చూసినా కానీ వేషధారణ, మోసము, అవిధేయత ఇవే ఉన్నాయి, కానీ నమ్మకత్వం వాళ్ళు ఎక్కడ లేదండి. కనుక వాడు ఏం చేస్తూ ఉన్నాడు? గోగు మాగోగు అనే వారిని జతపరుచుకొని ఏర్పాటు ప్రకారం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఎలాగో పోగవుతూ ఉన్నారు. వీరిని తీసుకొని ఆఖరిసారిగా యేసు ప్రభు మీదకే వస్తూ ఉన్నాడండి. ఆఖరిసారిగా యేసు ప్రభు మీదకే యుద్ధానికి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన ఊరిక విడిచిపెడతాడా? ఆ ఒక్క మాట చదువుదాం చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ పత్రిక, తెస్సలోనిక పౌరుడైన పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుదాము. ప్రభు అయిన యేసు తన ప్రభావంను కనపరచు దూతలతో తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, ఇప్పుడు ఎట్లా వస్తా ఉన్నాడు? మధ్యాకాశంలో లేక ఆకాశంలో నుండి వస్తా ఉన్నాడు. ఎట్లా వస్తా ఉన్నాడు? దూతలు ఉన్నారు, పరిశుద్ధ సంఘస్థులు ఉన్నారు, మార్చబడినారు. వారంతా దేహం ఎట్లున్నది? మన పౌరత్వం పరలోకంలో ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ గల శరీరానికి ఈ దీన స్వరూపం గల మనము మార్చబడతాము. మనం కూడా మహిమ గల స్వరూపంలో వస్తాము. చదువు బాబు మరలా. యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమునందలి మహిమై నుండి పారదోలబడి నిత్యనాశనము దండన పొందుదురు. నిత్యనాశనమును దండన పొందుదురు. 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదువు నాయన. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత, దేని చేత? తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చూడండి, ఇదే మన ప్రకటన గ్రంథంలో యోహానుకు తేటపరచబడతా ఉంది. ఎలాగూ ఆ అపవాది
వెయ్యేండ్ల కాలము అగాధముల నుండి తీయబడినాడు. తీయబడిన వాడు ఎలాగో వచ్చినప్పుడు వాడు సంహరింపబడతాడు. నేను ఇంకా లోతుకు వెళ్ళను, కానీ ప్రకటన గ్రంథానికి రండి దయచేసి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఊరక చదువు బాబు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో, సంవత్సరాలు గడిచిపోయింది, 1000 సంవత్సరములు గడిచి 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఆ భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారు ఎలాగ విస్తరించినారో చూడండి. జనములు ఇసుక వలె విస్తరించినారు. ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు మోసపరుస్తూ ఉన్నాడండి. అవ్వను మోసపరిచిన వాడు అబద్ధములకు జనకుడు, వాడు మోసగాడు. అప్పుడు కూడా అక్కడ ఉన్న జనాలను మోసపుస్తూ ఉన్నాడు. చూడండి, నన్ను అనుకున్నారు కదా మీరు బంధింపబడినానని, నేను స్వతంత్రుడను ఇలా చెప్పి బంధించి లేక మోసపుచ్చి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. మనం విన్నాము, మరలా నేను చెప్పనది యెరూషలేములో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అది ముఖ్య పట్టణంగా ఆధారం చేసుకొని భూమి అంతట్లో మధ్యలో ఉన్న భాగం అక్కడ ఆయన ఉండగా దానిని ముట్టడి వేస్తూ ఉన్నాడండి. ముట్టడి వేయగా పరలోకములో నుండి కూడా ఒకటి మనసులో మనం పెట్టుకుందాం. ఇదే నేను భవిష్యత్తు గురించి చెప్పడానికి కాదు, కానీ యుద్ధం జరిగితే ఆఖరుకు యెరూషలేం మీదకే ఎలాగో నలుదిశల నుండి రానై ఉన్నారో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము. ఒకరు అంటూ ఉన్నారు ప్రపంచ యుద్ధం కాబోతుందని. దాని నిమిత్తం కాదు మనం చూచేది. పరిశుద్ధ గ్రంథంలో ఎలాగో ఆ ప్రియమైన పట్టణం ముట్టడి వేయబడుతుంది. వేయబడినప్పుడు ఏం జరుగుతుంది? పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. సరే, వారిని దహించింది. అయిపోయిన తర్వాత ఇంకేం జరిగింది? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. విన్నారా? ఇక్కడ ఒకటి మనకు మనసు తెచ్చుకుందాం. అంటే దేవునికి శత్రువులై ఇంకా అవిశ్వాసములు ఉన్నవారు కూడా దహింపబడినారు. అర్థమైంది కదా? వారు దహింపబడినారు. ఒక్క మాట ముందు మనం జ్ఞాపకం చేసి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనంలో మనం గతసారి కూడా చదువుకున్నాము. సరే, క్లుప్తంగా గొర్రెలు మేకలను చూస్తూ ఉన్నాము. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద, యేసు ప్రభు చెప్పిన మాటలండి, తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అది ఒక సింహాసనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనులు పోగు చేయబడతారని వింటూ ఉన్నాం. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని ఈ మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్ర పరిపాలనకి రమ్మంటూ ఉన్నాడండి. విన్నారా? యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడింది, వాస్తవం. ఇంకా కొందరు ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో అయిపోయేప్పుడు పాత నిబంధన భక్తులు ఆ శ్రమల కాలంలో చంపబడిన వారు కొందరు మిగిలినారు. అందులో నీతిమంతులైన వారిని కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మిగిలిపోయే వారు ఎవరు ఉన్నారు? ఎడమ వైపున మేకలు ఉన్నారు. అంటే దేశాలు, ప్రజలే కాదు, దేశాలు. వీరిని 36 మీరు అపవాదికి దొరికిందా బాబా ఆ మాట? చెప్తా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 40
41 చదువు బాబు. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి ఆ, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆ మాట అట్లా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు 20వ అధ్యాయంలో 10వ వచనంలో చదువుకున్నాము. అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పలవేయబడినాడు. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయినారు? 3 అయినారు. అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఇంకా నిత్యాగ్నిలోనికి పొమ్మన్న వారు ఉన్నారు. పరీక్షింపబడిన తర్వాత గోగు మాగోగు వీరందరి చేత మోసపోయినప్పుడు ధ్వంసం చేయబడినారు. ఎవరైనా మిగిలి ఉంటే, నేను అనుకుంటే ఎవరు మిగిలి ఉండరు, కానీ ఎవరెవరైతే అక్కడ ఉన్నారో నిత్యాగ్నిలోకి పోల్చిన వారికి ఇప్పుడు 11వ వచనం నుంచి ధవళమైన మహాసింహాసనం చూడండి ఎలాగున్నాయో. మహాసింహాసనము, ధవళమైన మహాసింహాసనము. దీన్ని కూడా మనం విన్నాం, కానీ క్లుప్తంగా 3 శాపాలు ఆదాము హవ్వలు పాపం చేసి లేక అప్పుడు జరిగినాయి. ఒకటి అపవాది, నీకును స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు. ఇప్పుడు వాడిని అగ్నిగంధకంతో మండు గుండంలో వేసినాడు. రెండవది ఆదామును బట్టి నేల శపింపబడింది. అక్కడనే చూసినాం మనం, ముండ్ల పొదలు, గచ్చ తుమ్మలు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తుమ్మ చెట్లు ఎట్లున్నాయో తెలియదు, కానీ మా వైపు కదరా నంద్యాల అటువైపు చూస్తే తుమ్మ చెట్లు, నేను ఇప్పుడు ఎక్కువసార్లు వెళ్ళలేదు, కానీ తుమ్మ చెట్లు చూసినారు కదా, ముళ్ళులు అవి అసలు నేను అవి నాకు పుచ్చుకున్నాయి, చూసినాను కూడా, నొప్పి చెప్పలేము. సరే, అది శపింపబడిన నేల. మరి ఇంకోటి మూడవది హవ్వను బట్టి ఆదాము హవ్వలకు శాపం. 2 మిగిలినవి. వాటిలో ఆదాము హవ్వల శాపం ఎట్లా పోయింది? మరలా చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 చదువు బాబు. ఏమిటి బాబు? ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మ పెద్ద లెటర్స్లో వ్రాయబడింది. ఆ వాగ్దానము నమ్మినందున విశ్వాసము. దేవా, నీ యందు నమ్మకం ఉంచినాము, నిత్యంగా నీ పరలోక రాజ్యంలో మేము ఉంటాము నాయన. నేను ఎట్టివాడనైనా నాకు నీ రక్తమును బట్టి పాప క్షమాపణ దయచేస్తాను. ఇదిగో నా స్తోత్రములు నీకు అని విశ్వాసముతో అబ్రాహాముకు దేవుడు ఆశీర్వచనము, నీ యందు నేను అందరిని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వచనము ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. మనం అన్యజనులమే కదా. అన్యజనుల అబ్రాహాము ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు వారికి చెప్పినాడు, యూదులకు. కానీ వారికి కూడా పౌలు చెప్పవలసి వచ్చిందండి. మీరు నమ్మకపోతిరి, ఇదిగో నేను దులిపిపోతా ఉన్నాను, ఇక అది నా బాధ్యత కాదు. తర్వాత రాసినాడు మరలా ఏమని? ఇక భేదం లేదు, యూదుడని హెల్లెనీయుడని భేదం లేదన్నాడండి. దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే టిక్ మార్క్. గనుక ఇక ఏం చూస్తున్నావు? ఆశీర్వాదం ఈ క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. వినరా? క్రీస్తు మన కోసము. ఆదాము హవ్వలు శాపం పొందినారు, ఆ శాపము ఆయన పొందుతూ ఉన్నారు. శాపగ్రస్తులము.
శాపగ్రస్తులం మనం. శాపగ్రస్తులైన మనము ఆ అగ్నిలో కాల్చబడకుండానట్లు యేసుక్రీస్తు ప్రభు శాపం అవుతూ ఉన్నాడు. ఆడొక మార్కేసి కింద రాసినాడు, ఏమన్నాడు? శాపగ్రాహి అంటే శాపం ధరించినవాడు. దయా తండ్రి నీ చిత్తం నెరవేరుస్తాను, ఇగో నీ ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించు, ఆయన నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేరు. శాపాన్ని ఆయన ధరించినాడు. శాపగ్రాహి అంటే శాపాన్ని ధరించినవాడు. అసలు మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండంలో చూస్తూ ఉన్నాను. మన ప్రియ ప్రభు అట్లనే మ్రాను మీదనే వేలాడదీయబడి, ఆయన మ్రాను మీదనే వేసిన. అదే పేతురు పరిశుద్ధాత్మగా ఎవరు రాసిన, పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు తెలుసు 2వ అధ్యాయం 20 వచనం చదువు. త్వరగా నాయన 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకే వికారం, మీరు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆడ మన కొరకు అని పెట్టుకున్నాం. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను మనము తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయి, మన కొరకు మాదిరించిపోయాము. ఆయన పాపము చేయలేదు. ఏంటి? ఆయన పాపము చేయలేదు. ఆయన మనం బాగా తేటగా మనసులో పెట్టుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువు చంపబడినటువంటి చేతగాని వాడిను, తప్పు చేసిన వాడిను, పట్టబడిన వాడు కాదు. మన కోసం శాపమైనాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటము అంతేకాదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడి, ఇది అసాధ్యమనేది నేను ఎన్నోసార్లు ఒప్పుకున్నాను. నా మట్టుకు నేను దూషింపబడితే నన్ను దూషిస్తాను. ఆయన దూషింపబడి శ్రమ పెట్టక, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు. తండ్రి నీవేళ నన్ను చేయబడినాడు, ఇదిగో నిన్ను నా అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను, నీవు చెప్పిన పని చేసుకుని సమాప్తమైనది తల వంచినమ్మా. ఇంకా చదువునాయన. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆ మాట తానే తన శరీరమందు ఎక్కడ మోసుకున్నాడు ఆయన? మ్రాను మీద మోసుకున్నాడు. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని విన్నాం. శాపగ్రాహి ఎలాగైనాడంటే అసలు ఇది ఒక ఆశ్చర్యమే కదా. ఆయన రోమా ప్రభుత్వంలో కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భంనందు లేక స్త్రీ గర్భంనందు పుట్టినవాడు ఎట్లా ఆ కాలంలో శిక్ష వాళ్ళు ఎట్లా విధిస్తున్నారు? శిరోమణి, ఊరి కానీ తల తెగ నరకడం కానీ, తల తెగ నరకాలంటే రోమా పౌరుడు కావాలి. ఆయన మన కోసం ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు శాపాన్ని సహించి నీవు సంకల్పించినట్టు అందుకే ఆయన అన్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, దానిని పూర్తిగా నెరవేర్చడం, పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా నెరవేర్చటకు నేను వచ్చినాను. నెరవేర్చిన ప్రభు మన కోసము పాపములకై రాను మీద చాలు. ఈలాగున మనం చూస్తూ ఉన్నాము. ఇక ప్రకటన గ్రంథంలో ఏం చూచినాము? వారిని ఎత్తి అక్కడ వేసినట్టు చూచినాము. ఇప్పుడు 11వ వచనంలో ధవలమైన మహాసింహాసనం గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ కొన్ని మాటలు నేను గతసారి వదిలినాను. ఏది? అది చదువు నాయన త్వరగా. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను, మరియు గొప్ప వారిని కొద్ది వారిని
వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట అందరు ఉంటారండి. బిలియనీర్స్ కనబడిన వారు క్రీస్తు ప్రభువే అక్కడ గుర్తు. ఎవరెవరి నొసళ్ళ మీద 666 సంఖ్య లేదు ఆ శ్రమల కాలంలో వారు. ఎవరెవరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత పాపక్షమాపణ పొందిన అనుభవము, పరిశుద్ధాత్ముడు ముద్ర వేసుకున్నాడండి. నేను కాదు, నీవు కాదు ముద్ర వేసుకునేది, పరిశుద్ధాత్ముడు ముద్ర వేసినాడు. ఈ ముద్ర అది చూసినప్పుడు పరలోకంలో చేరగలుగుతాం. అది లేకపోతే నిన్ను నేను తండ్రి అని పిలిచినాను, నిన్ను నేను ఏమేమో చేసినాను, పాటలు పాడినాను, నిన్ను నేను ఎరగను అంటాడు. చదువునాయన. ఆ సింహాసనం నిలబడి చూసినప్పుడు గ్రంథము విప్పబడింది మరియు జీవ గ్రంథమును. ఈ మాట ఎందుకు అంటే దేవుడు న్యాయస్థుడు. నువ్వు తప్పు చేసిన లేదు లేదు లేదు, ఆయన తేటగా నిరూపిస్తూ ఉన్నాడు నువ్వేం తప్పు చేసినావు. ఎవరికి ఈ ధవలమైన మహాసింహాసనంలో క్రీస్తు నమ్ముకున్నవారు ఉండరు. తేటగా నమ్మకం నమ్ముతాం. క్రీస్తు ప్రభు నమ్ముకున్న మనకు అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. నమ్ముకొనని వారికి మేము పలాని చోట గుడికి వెళ్ళినాము, ప్రార్థన చేసినాము, పాటలు పాడినాము, నువ్వు ఏమైనా చేయించినావు, నువ్వు క్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథాలు విప్పబడినప్పుడు చదువు బాబు. జీవ గ్రంథం కూడా విన్నాం. మనకు ఒకసారి ఈ మనస్సాక్షికి వచ్చిన గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 2:15 మనస్సాక్షి. కొందరు అంటారు నీకు మనస్సాక్షి లేదు అంటే అర్థం ఏంటి? నీ నోట అబద్ధం చెప్తున్నా కానీ నీ మనస్సాక్షి చెప్పడం లేదా? అప్పుడు దేవుడు ఎదుట నేను ఇది చేయలేదంటే వీడు కయ్యి చేసుకున్నాడు. ప్రభా నేను నా సహోదరుని చంపలేదన్నారే, నీ చేతులు తీసుకో. వాడు తెలియకుండా ఎత్తినాడండి. ఎత్తుకు చేతులు రక్తం, నీ తమ్ముని రక్తం భూమిలో నుండి మొర పెడతాను. నీ మనస్సాక్షి చెప్తుంది లేదు ప్రభా వీడు చేసినాడు. నిన్ను ఒప్పుకోమంటే కూడా ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు విన్నాడు కానీ ఒప్పుకున్నానన్నాడు కానీ ఒప్పుకోలేదు ప్రభా. ఈ మనస్సాక్షి అంతేకాదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రహస్యంగా చేసిన పాపాలు దేవుడు ఆ సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగుతుంది. ఆ విమర్శ దినము రహస్యంగా, అయ్యో నేను ఎంతో భక్తి పరురాలు అయ్యొచ్చు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు. అందుకే దేవుడి పిల్లలు నేర్చుకోవాలి. పౌలు అన్నాడు, నాయందు అనగా నా శరీరం ముందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుతున్నాను. ఇట్టి దౌర్భాగ్యమైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు అన్నవాడు క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్ష లేదు. ఆత్మనియమం ద్వారా నడిపించాలి. పాప నియమం ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు నమ్మకపోతే అంత పాప నియమమే. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నేనేమనుకుంటే అదే చేస్తాను. అయితే ఆత్మ నియమం ఆత్మ ద్వారా ఆత్మ నియమం. సరే, మనం ఇలా చూసినప్పుడు ఇంకొక మాట, ప్రసంగి గ్రంథంలో క్రియలు ఉంటాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆఖరు 2 వచనాలు చదువుదాము. ప్రసంగి గ్రంథము ఆఖరు 12వ అధ్యాయము 23-24. అంతేనా? 12వ అధ్యాయము ఆఖరు 2 వచనాలు 13-14 సారీ. ఆ మాటలు వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును.
ఇప్పుడు అరే బ్రదర్, మరి యేసు ప్రభుని నమ్ముకున్న వారికి యేసు ప్రభుని నమ్ముకున్నాడు, మనము మన పాపము ఒప్పుకునేవాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేసి మేలును బట్టి బహుమానం పొందాను, కీడును బట్టి క్షమింపబడినాను. కానీ నాకు ప్రభు వద్దంటే అనుభవించాలి ఆ కీడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలు కూడా బాబు, 2వ పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువున్నాను. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. కరెక్ట్. ఆత్మ సంచకరు అంటే సంస్కారము. ఏమన్నాడు దాన్ని, ఏమంటారు మరి? సంస్కారమేనా? ఏదో ఒక మాట ఉంది, సంచకరువును వికృతి మాట ఎవరికైనా వస్తుందా? సంస్కారమేనా? భయాన అంటారు. భయాన అంటే ఆనవాలుగా. చాలా మటుకు ఇప్పుడు భయాన కూడా ఒప్పుకోరు, కానీ భయాన ఇస్తే అది ఒక వాగ్దానం. ఆత్మ అనే సంచకరువే మనకు ఉంది. చదువు బాబు, చదువు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాము. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవాలని ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలపై ఉండవలనని అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, వినరా మరలా, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఆ ప్రసంగి గ్రంథంలోనే ఈయన కూడా అంటున్నాడు, మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము నేను అనుకుంటూ ఉన్నాను. అవిశ్వాసం రాకుండా, ఒరే దేహమా, నిన్ను విడిచొస్తుంది, నిన్ను పురుగులు పట్టి అని తిరిగిపోయా, కానీ నీ వలన ఊహించి చెప్తున్న సంభాషణ, నీ వలన నాకు నరకము. దేహంలో ఉన్నప్పుడు నా ప్రాణమా తిను త్రాగు, లేక మనసు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా దైవకృతకు పాత్రులముగా ఉన్నా అని ఎంత చెప్పినా వినలేదు. ప్రభువా నన్ను క్షమించు. తప్పిపోయినప్పుడు వాడు అట్లనే కదండి, పోయినాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక ఈ ఫెసిలిటీస్ లేక అనుకూలతలు ఉన్నాయి, నేను ఎందుకు ఇక్కడ పంది పొట్టు కూడా తినలేకుండా. వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి లేని వాడు పంది పొట్టైనా తిని ఉంటా కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. సరే, కనుక మనం ఏం చూసినాము, తీర్పుంటుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒకటి అది ముగించాలా. చూడండి, అందరూ నిలబడాలి. సముద్రంలో మునిగిపోయిన వారేమి, కొండలలో మునిగిపోయిన వారేమి, ఎక్కడెక్కడో ఏమేమో మరణము కూడా అందరిని అప్పగించడం. చదువు క్రియలు క్రియలు క్రియలు. అందుకే ఒప్పుకునేది మనం నేర్చుకోవాలి. చాలా మట్టుకు పదే పదే పరిశుద్ధాత్మ నాతో చెప్పే మాటలు ఏంటంటే, భార్యతో కనీసం ఒప్పుకో, తండ్రితో కనీసం ఒప్పుకో, తల్లితో కనీసం ఒప్పుకో, ఒప్పుకునేది నేర్చుకో. అప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా ఒప్పుకుంటాడు. నేను మంచివాడు, నేను మంచి కాదు. అపవాది చేసేదంతా అదే. జాగ్రత్త. ఒప్పుకునేది నేర్చుకుంటే మేలు పొందుతాం మనం. సరే, ఇంకా ఆ జీవ గ్రంథం చదువు బాబు.
ఈ అగ్నిగుండము రెండవ మరణం. చూసినామా ఇప్పుడు రెండవ మరణం. వీడు అగ్నిగంధకంతో పాటు ఆ గుండంలో వేయబడినాడు. అపవాది మూడవ వాడి. ఇప్పుడు అసలు మనిషికి కొరకు ఏర్పరచబడలేదు అది. అందుకే మత్తయి సువార్త చదువుకున్నాను. అపవాదికి వాని అనుచరులను ఏర్పరచబడిన నిత్యాగ్నిలోని పోవుడి. ఇది సంపాదించుకున్న నరకం. తన స్వరూపంలో పుట్టిన మానవుని దేవుడు నరకాన్ని పంపడానికి ఇష్టపడదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన వేగిరపడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ వినడానికి వారు లేరు. ఆ రోజున ఇది ఎందుకు జరుగుతూ ఉంది? మనం 21వ అధ్యాయానికి పోవడానికి ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 21వ అధ్యాయంలో పోయినప్పుడు ఇక పాపం అనేది కనబడకూడదు. సంఘస్థులలో యేసు ప్రభు రక్తం బట్టి కనబడుతుంది. పాత నిబంధన భక్తులు యేసు ప్రభు వలన ముందుగానే వారు బలులు అర్పించినప్పుడు రోమీలకు రాస్తూ పౌలు అన్నాడు 3:19-20 లేక 20-25 యేసు ప్రభు యొక్క రక్తము వారికి కూడా కరుణాపీఠం మీద పోయబడిన రక్తానికి సూచనగా ఉండిపోయింది. అంటే వారు కూడా. ఆ తర్వాత మనం చూసినాము ఎలాగో 7 ఏళ్ల శ్రమల కాలంలో 7వ అధ్యాయంలో కూడా లేక 6వ అధ్యాయంలో నాదా ఎందాక మాకు తీర్పు తీర్చక ఉంటాం. కొంచెం ఆగండి. అందరూ ఇంకా వినవలసిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా యేసు ప్రభు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందుకే ముగింపులో ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేయాలి. నీవు నేను ఈ లోకం విడవపెట్టినప్పుడు అదే ప్రార్థన ముగించుకోవాలి. సరే, ఇట్లున్న తర్వాత యేసు ప్రభు ఇప్పుడు వారిని అందరినీ అగ్నిలో ఇది రెండవ మరణం. మొదటి మరణం అందరికీ వచ్చింది ఆదాము ద్వారా. రెండవ మరణం ఆయనకు విశ్వాసం నుంచి వాళ్ళు అనిపించుకుంటారు. విశ్వాసం ఉంచకపోతే ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏది? పుట్టిన వెంటనే దేవుడు గ్రంథంలో రాసుకుంటూ ఉన్నాడండి. పలానా చంద్రశేఖర్, తండ్రి పేరు, తల్లి పేరు. ఇతడు సరే క్రియలన్నీ వ్రాయబడతా ఉన్నాయి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆత్మ ముద్ర వేస్తూ ఉన్నాడు. ఇక ఇదంతా యేసు ప్రభు బుక్కు లేకపోతుంది. ఆయటప్పుడు క్రీస్తుని అయిపోయిన విధంగా సిగ్గుపడనక్కర్లేని వాడే ఒప్పుకుంటా పోతే సరే ఇది యేసు ప్రభు రక్తంతో కడగండి. ఇట్లా అన్నీ తేట ఒట్టి తెల్లని వస్త్రాలు ఉంటాయి. ఒప్పుకోకపోతే చచ్చిపోయిన వెంటనే పేరు కొట్టివేయబడుతుంది. జీవగ్రంథం అయిపోయింది. నీ పేరు లేదు జీవగ్రంథంలో. మరి లేదు ప్రభా, నిన్ను నేను ఎరగను. ప్రభువా ప్రభువా అర్పించు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. నేను నిన్ను ఎరగను. నువ్వు కన్యకవై ఉండవచ్చు, కానీ బుద్ధి లేని కన్యక కనుక నేను నిన్ను ఎరగను. ఈ మాటలు మన కొరకే ఉన్నాయి. అవి రెండవ మరణం అంటుంది. ప్రవచిత్తమై మనం బ్రతికి ఉంటే 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము అంతా నూతనం. దాని గురించి మరలా మనం విన్నాము. చిన్న ప్రార్థన చేసుకుని నేర్చుకున్నాము. మిక్కిలి కరిగా ఈ ఆదివారం ఈ సన్నిధి మనం దయచేసి మీ తోడు మనం దయచేస్తే కనపరుస్తూ మాటలు మీరి మాటలు భద్రపరిచి నిత్యరాజ్యం మా పరుగు ఏర్పరిచి ప్రభు ఆ పాపంలో ఓటి గుంటలో చిక్కిపోయిన మమ్మల్ని విడిపించి మంచి ఎత్తైన స్థలంలో నిత్యరాజ్యం భద్రపరుచుకుని దీనంతటి నీవే నిన్ను బట్టి మాకు కలిగిన విమోచనని మేము స్తుతిస్తూ ఉంటున్నాను. అందుకు ప్రభు మరొకసారి చేరొచ్చిన బిడ్డలందరినీ ఎరుగుతూ మేము అడిగారున్న ప్రతి ఒక్కరి మనసులో ఆశలను ఎరుగుతూ దీవించు నాయన. ప్రతి వారిని కనికరించు. తమ యొక్క చదువులలోనేమి పనులలోనేమి మా తండ్రి ఆరోగ్య స్థితిలోనేమి జతపరచబడిన వారిని మా ప్రభువాని కృపలో జ్ఞాపకం చేసుకున్నామని, ప్రతి విషయంలో ఘనత మహిమ దేవుని
ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలను కనికరించమని, సమస్తంలో నీవే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలి వేడుకొంచుతున్నాను తండ్రి. ఆమేన్.